సీయూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే రీఓపెన్ అయింది. సో, యాక్చువల్‌గా ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఒకసారి ఎక్స్‌టెండ్ అయింది. మళ్ళీ ఒకసారి ఎక్స్‌టెండ్ చేషిర్రు. సో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడేందంటే స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళేం చేశారు కదా అంటే రిజిస్ట్రేషన్ పోర్టల్‌ని మళ్ళీ ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీటెక్ లాంటి కోర్సులు సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ ఆర్ ప్రైవేట్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ లోపల చేద్దామనుకుంటే మాత్రం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసుండాల్సుంటదన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎలిజిబిలిటీ ఏంటిదని చెప్పి కూడా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా సీయూఈటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. నేను కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తా. లేకపోతే వీడియోస్ లింక్ ఇస్తా. చెక్ జేయండి. మీద ఐ బటన్స్ లోపల కూడా వీడియోస్ లింక్స్ ఉంటాయి. చెక్ చేయండి. సో, మనం డొమైన్ సబ్జెక్ట్స్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంటది. ఆ డొమైన్ సబ్జెక్ట్స్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలనేది కూడా చెక్ చేయండి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి యాక్చువల్ ఏందంటే ఫస్ట్ ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. ఓకేనా? సో, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ అంటే ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, మనకి ఎగ్జామ్ అనేది 11థ్ మే రోజు నుండి స్టార్ట్ అయితదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ద డొమైన్. మీరు ఏ డొమైన్ చూజ్ చేసుకుంట్రు అనే దాన్ని బట్టి 11థ్ మే నుండి 31st మే దాకా మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, 11థ్ మే, 12థ్ మే, 13థ్ మే అట్లా 31st మే దాకా డిపెండింగ్ అపాన్ ద డొమైన్ యూ చూస్. ఓకేనా? సో, మీరు ఏ డొమైన్ చూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ డే అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సెంటర్స్ అనేది మన తెలంగాణలో ఉన్నాయి. ఔట్ సైడ్ ద ఇండియా గూడా ఉన్నాయన్నట్టు. అండ్ ఇక్కడ మనకేందంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 3 జాన్వరి నుండి స్టార్ట్ అయినాయి. 30 జాన్వరి దాకా టైం అయితే ఉండే అన్నట్టు. సో, దాన్నేం చేషిర్రు కదా అంటే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఎప్పటి వరకి 4థ్ ఫిబ్రవరి దాకా ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, తర్వాత ఏం చేషిర్రు కదా అంటే సో, మనకి పేమెంట్స్‌కి సంబంధించి అన్నిటికి సంబంధించి పోర్టల్ అనేది సీయూఈటీ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి 7థ్ ఫిబ్రవరి రోజు క్లోజ్ అయిపోయింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేషిర్రంటే రిక్వెస్ట్ చేషిర్రు ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ కోసం. కాబట్టి మనకు ఒక ఎక్స్‌టెన్షన్ అయితే ఇయ్యడం అయితే జరిగింది. ఫ్రమ్ 23rd February 2026 to 26th February 2026 11:50 PM. 23rd ఫిబ్రవరి నుండి 26th ఫిబ్రవరి దాకా మనకు ఎక్స్‌టెన్షన్ అయితే చేసిరన్నట్టు. అంటే రీఓపెన్ చేసిరన్నట్టు. ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదో, ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ ఓపెన్ అయినాయి అన్నట్టు. సో దట్ బై థీస్ థింగ్ మీరైతే మళ్ళీ ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే. ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని పేమెంట్ చేయకపోయినా కూడా మీరు పేమెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోకపోయినా, లేకపోతే ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని పేమెంట్ చేయకపోయినా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఒకవేళ మీరు బీఏ గాని, లేకపోతే బీకామ్ గాని, లేకపోతే బీఎస్సీ గాని, బీఏ, బీకామ్ ఆర్ బీఎస్సీ ఆర్ బీటెక్. ఓకేనా? సో, మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల చేద్దామనుకుంటే టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ లోపల చేద్దామనుకుంటే మాత్రం సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి చెప్తా నేను. ఓకేనా? సో, మనకి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు మరి అంటే 26th ఫిబ్రవరి 2026 11:50 PM. ఓకేనా? 26th ఫిబ్రవరి 2026 11:50 PM దాకా టైమ్ అయితే ఉంది. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సో, డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వండి. ఓకేనా? సో, డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వండి. సో, మనకి ఇది ఎక్స్‌టెన్షన్ పీరియడ్ కాబట్టి ఓకేనా? సో, స్పెషల్ ఎక్స్‌టెన్షన్ పీరియడ్ కాబట్టి మనకు ఎట్లాంటి కరెక్షన్ అయితే ఇవ్వరు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది డైరెక్ట్ సబ్మిట్ అయిపోతా అన్నట్టు. సో, తర్వాత మనకు కరెక్షన్స్ అయితే ఏముండయి కాబట్టి కొంచెం ఓకేనా? సో, ప్రాపర్‌గా మీ డీటెయిల్స్ ఇవ్వండి. అక్యురేట్‌గా మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఓకేనా? సో, మనం ఇంకా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత ఫీ ఉంటది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి జనరల్‌కి ఓకేనా? సో, మనకి 3 సబ్జెక్ట్స్ వరకి ప్రతి ఒక్కరికి ఇస్తారన్నట్టు ఛాన్స్. సో, 3 కంటే మనకి 5 సబ్జెక్ట్స్ వరకు ఫ్రీ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనం 5 సబ్జెక్ట్స్ వరకు చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్ 5 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవచ్చు. 3 సబ్జెక్ట్స్ మాత్రం మనం విత్ థీస్ ఫీ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్‌ని. సో, అడిషనల్‌గా ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక సబ్జెక్ట్‌కి డిపెండింగ్ అపాన్ కేటగిరీ వేరియేషన్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు జనరల్ అయ్యారనుకో 1000 రూపీస్ కట్టాల్సి ఉంటదన్నట్టు జనరల్ అయితే. ఓకేనా?
సో, ఓబీసీ వాళ్ళకు రూ. 900 కట్టాల్సుంటది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఓకేనా? పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్ వాళ్ళకి రూ. 800 ఫీ అయితే కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఏ కేటగిరీ అయినా గూడా ఔట్‌సైడ్ ఇండియా మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే 3 సబ్జెక్ట్స్‌కి రూ. 4500 కట్టాల్సుంటది. సో, 3 సబ్జెక్ట్స్ కాకుండా మీరు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుందాం అనుకుంటే, సో, ఈ రూ. 1000తో పాటు అడిషనల్‌గా 400 కట్టాలి. మీరు ఒకవేళ జనరల్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 900 ప్లస్ 375 ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్‌కి రూ. 800 అడిషనల్‌గా 350 ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అండ్ దాని తర్వాత ఔట్‌సైడ్ ద ఇండియా సెంటర్ అయితే సో, ఈచ్ సబ్జెక్ట్‌కి మనం రూ. 1800 కట్టాల్సుంటది. అదర్ దాన్ 4500 ఓకేనా? సో, ఇది ఫీకి సంబంధించి అండ్ మీరు ఈ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఎట్లా చూజ్ చేసుకోవాలి అనంటే, మీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఈ సబ్జెక్ట్స్ అనేవి చూజ్ చేసుకోవాలి బ్రో. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ చూజింగ్ మీకు స్టేట్ యూనివర్సిటీ కావాలా? ఓకేనా? లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ కావాలా? అనే దాన్ని బట్టి మీరెక్కడ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి, మీరు ఏ యూనివర్సిటీకెళ్దామని జెప్పి సీయూఈటీ రాస్తున్నారు అనే దాన్ని బట్టి, ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఏంటిది? ఆ యూనివర్సిటీ లోపల మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా అని జెప్పి ప్రతీదీ చెక్ జేసుకోర్రి. ఓకేనా? సో, అది చెక్ జేసుకున్న తర్వాతనే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోర్రి. మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాం. మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అది చెక్ జేయాలి. డొమైన్ సబ్జెక్ట్‌ని ఎట్లా చూజ్ జేసుకోవాలి అని ఒక వీడియో ఉంటదన్నట్టు. ఆ వీడియో లోపల మీ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ గూడా ఉంటది. ఆ ఎలిజిబిలిటీని చూసుకున్న తర్వాతనే ఈ సీయూఈటీ అప్లికేషన్ బెట్టుకోరి. సీయూఈటీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకేనా? కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇందులోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఓకేనా? సో, ఇందులోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ నువ్వు చూజ్ చేసుకున్న సబ్జెక్ట్‌లను బేస్డ్ మనం యూనివర్సిటీ లోపలకి మళ్ళీ సెపరేట్ అప్లికేషన్ జేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? చెక్ జేసుకోరి ఫస్టు. దెన్ దాని తర్వాత ఆ కోర్స్‌కి చేయాలంటే ఓకేనా? సో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల మీరు ఏదైతే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ కోర్స్ మీరు చేయాలనుకుంటే ఏ సబ్జెక్ట్‌లు మీరు రాసుండాలి సీయూఈటీ లోపల అనేది చెక్ జేసుకోరి. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తే మనం సెపరేట్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సుంటది. బేస్డ్ ఆన్ సీయూఈటీ మార్క్స్. ఓకేనా? ఎగ్జామినేషన్ విషయానికొస్తే మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, సీబీటీ అని జెప్పి అంటా ఉంటాం. సో, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉంటది అంటే 11థ్ మే నుండి కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, 11థ్ మే నుండి 31st మే వరకి. 11th-31st మే వరకి కండక్ట్ చేయడం అయితే జరుగుతది. డిపెండింగ్ అపాన్ ద డొమైన్ యూ చూస్. మీరు ఏ డొమైన్ చూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి కండక్ట్ చేస్తారన్నట్టు. 13 లాంగ్వేజెస్ లోపల 13 లాంగ్వేజెస్ లోపల ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తెలుగు, తమిళ్, ఉర్దూ. సో, 13 లాంగ్వేజెస్ లోపల మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి టోటల్ 37 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 37 టోటల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులోపల 13 లాంగ్వేజెస్. 13 లాంగ్వేజ్‌లు, 23 డొమైన్ సబ్జెక్ట్స్, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అంటాం. ఒకటి జనరల్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటదన్నట్టు. మనం 5 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, 5 సబ్జెక్ట్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్. ఓకేనా? సో, ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం ఒక టెస్ట్ పేపర్ లోపల 50 క్వెషన్స్ ఉంటాయి. 50 క్వెషన్‌లుంటాయి ఒక టెస్ట్ పేపర్ లోపల. సో, అన్నీ గూడా మనం రాయాల్సుంటది. మనకు 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు టైం. ఓకేనా? సో, సీఈటీ రాయడానికి మనకు 1 అవర్ టైమ్ అయితే ఉంటది. 60 మినిట్స్ పర్ టెస్ట్ పేపర్. ఒక టెస్ట్ పేపర్‌కి 60 మినిట్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మల్టిపుల్ షిఫ్ట్స్ లోపల ఓకేనా? సో, మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్‌కి మల్టిపుల్ షిఫ్ట్స్ లోపల మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క రైట్ ఆన్సర్‌కి 5 మార్క్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రైట్ ఆన్సర్‌కి 5 మార్క్స్. రాంగ్ ఆన్సర్‌కి -1 మార్క్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకు మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ ఏంటిదంటే 10+2 బ్రో. ఓకేనా? సో, అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. సో, మీరేం చేసుకోవాల్సి ఉంటదంటే యూనివర్సిటీ మీరేదైతే యూనివర్సిటీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ లోపల ఆ కోర్స్‌కి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకోరి. ఓకేనా? సో, మనకి మినిమమ్ ఇంత ఏజ్ ఉండాలి, అంత ఏజ్ ఉండాలి అని చెప్పి ఏం లేదు. 12థ్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లేకపోతే 12థ్ క్లాస్ అనేది సో, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నోళ్ళు గాని,
ఓకేనా? సో, ఎగ్జామ్ రాసి 12థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు గానీ ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీరు ఏదైతే యూనివర్సిటీ లోపల, ఇన్‌స్టిట్యూషన్ లోపల, ఆర్గనైజేషన్ లోపల సీయూఈటీ తోటి జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఆ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూషన్, ఆర్గనైజేషన్‌కి సంబంధించి రెగ్యులేషన్స్ చూసుకోండి. ఎలిజిబిలిటీ చెక్ జేసుకోండి. ఏజ్ క్రైటీరియా చెక్ జేసుకోండి. ఓకేనా? సీయూఈటీకి ఎట్లాంటి ఏజ్ లిమిట్ లేదు. 12థ్ క్లాస్ పాస్ అయితే చాలు. కానీ నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లోపల జాయిన్ అవ్వాలంటే నువ్వు అనుకున్న కోర్స్‌కి ఏజ్ ఎంత ఉండాల్సుంటది. ఏ డొమైన్ సబ్జెక్ట్స్ సీయూఈటీ లోపల రాసి ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటుగా సో, మన కొన్ని థింగ్స్ కూడా చూసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఏజ్ లిమిట్ అనేది చూసుకోవాలి. ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉండాలి అనేది చూసుకోవాలి. అండ్ దాని తర్వాత 12థ్ అనేది ఎప్పుడు పాస్ అయినోళ్ళు ఎలిజిబుల్ అయితారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? కొన్ని యూనివర్సిటీస్ ఎట్లుంటాయి కదంటే 2023 తర్వాత ఇంటర్మీడియేట్ పాస్ అయినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? అంటే లాస్ట్ 3 ఇయర్స్ లోపల ఎవరైతే అంటే లాస్ట్ 3 ఇయర్స్ కంటే ముందు ఇంటర్మీడియేట్ అయిపోయినోళ్ళు మాత్రమే ఈ యూనివర్సిటీ లోపల, ఈ ఇన్‌స్టిట్యూషన్ లోపల, ఈ ఆర్గనైజేషన్ లోపల సో, మీరు ఈ పలానా కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి ఉంటదన్నట్టు. అది బీఏ గావచ్చు, బీకామ్ గావచ్చు, బీఎస్సీ గావచ్చు, బీటెక్ గావచ్చు. కాబట్టి మీరు మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే 10+2 క్వాలిఫికేషన్ ఓకే. కానీ నువ్వు అనుకున్న యూనివర్సిటీ లోపల ఏదుంది క్వాలిఫికేషను, ఏ ఇయర్ తర్వాతోళ్ళు ఎలిజిబుల్, ఎంత ఏజ్ ఉండాలనేది చూసుకోర్రి. ఓకేనా? సో, ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీకి సంబంధించి మనం ప్రీవియస్‌గా వీడియోలేసుకున్నాం. సో, సీయూఈటీకి సంబంధించి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మీకు డీటెయిల్‌గా ఐడియా అనేది వస్తది. మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 26థ్ ఫిబ్రవరి 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, మనం రిజిస్ట్రేషన్స్ ఆన్‌లైన్ లోపల చేసుకోవడానికి 26థ్ ఫిబ్రవరి 2026 11:50 పీఎం దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వెంటనే మీ పేమెంట్‌ని కూడా మీరు కంప్లీట్ చేసుకోర్రి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.